ఈ 20 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి పోలేదు అనే ఒక దుర్మార్గమైన మాట వాడుతున్నారు. ఇది సరైనది కాదు. 2017 ఏప్రిల్ 26 నాడు కేసీఆర్ వెళ్ళిండు. నాకు కేసీఆర్ తో సంబంధం ఏం లేదు చెప్తున్నాను, కానీ మనము కొన్ని నిజాలను దాస్తే మిగతా మీడియా అంతా ఒకవైపు పోతుంది. మనం కూడా దాన్నే పాటిస్తే కరెక్ట్ కాదంటున్నాను నేను స్పష్టంగా. ఏప్రిల్ 26 ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా అన్నప్పుడు పోయిండు. ఆయన మాట్లాడలేదు కదా, పోయిండా పోలేదా, మాట్లాడలేదా? మరి రాష్ట్రపతి పోయినప్పుడు బందోబస్తు ఎంత పెట్టిండ్రు? రామ్మోహన్ రావు గారు అందుకే వివరణ తీసుకుంటూ సూచాయిగానే మాట్లాడడం, నిర్ధారించి చెప్పలేదు ఎక్కడ కూడా. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా అందుకే మీ దగ్గర నుంచి వివరణ తీసుకుందాను మొదలు మీ దగ్గరికి రావడం జరిగింది. మొత్తం మీడియాని ఎట్లా తయారైంది అంటున్నా నేను. ఇప్పుడు ఒక మాట వాస్తవం అవాస్తవం తెలుసుకోకుండా 20 ఏళ్ళ నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా, అప్పుడు 10 ఏళ్ళు ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కారణం ఉన్నది సాదిల్ డాక్టర్ గారికి. ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర పాలకులు పోలేకపోయినరు. 2014లో తెలంగాణ వచ్చింది. 14 అంటే 3 ఏళ్ళ లోపటినే, ఏప్రిల్ 26 3 ఏళ్ళ లోపటినే అప్పుడు ముఖ్యమంత్రి పోయొచ్చుండు. అసలు గమ్మత్ ఏంటంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఇండియానే ఉందా, ఆ తెలంగాణలో ఉందా, హైదరాబాద్ నడిబొడ్డున ఉందా, లేకుంటే కాడిగిల్ ఆదేమన్నా, లేకుంటే పిఓకేనా? నాకు అర్థం కాదు. డేరింగ్ అసలు ఏంటి, మనం ఏం మాట్లాడుతున్నాం అంటున్నాను. మీరేమనొద్దు, ఎందుకంటే స్పష్టంగా చెప్తున్నా ఇది దుర్మార్గమైన భాష మాట్లాడుతున్నాం మనం అంటున్నా. డేరింగ్ ముఖ్యమంత్రి ఏంటి, ఎక్కడికి పోయిండా ఆయన? పాకిస్తాన్కి పోయిండా, లేకపోతే మన పిఓకేలో పోయి యుద్ధం చేసి చైనా పాటలకు పోయిండా? నేను ఏమంటున్నాను, ఎక్కడికి పోతున్నాను? డేరింగ్ అంటే ఏంటిది? ఏం డేరింగ్? డేరింగ్ కాదు, పిరికితనం అంటున్నాను స్పష్టంగా. గౌరవ ముఖ్యమంత్రిని గౌరవిస్తూనే ఇది పిరికితనం అంటున్నాను. పోదామా, నిన్న ఏం జరిగిందో ఉస్మానియా చూద్దామా? నాకు 100 ఫోన్లు వచ్చినాయి. రామ్మోహన్ రావు గారు అడుగడుగున పోలీసులు పెట్టిండ్రు. ముళ్ళ కంటే తెలంగాణ ఉద్యమంలో కూడా కేవలం గేటు బయటనే ఉండేది. కానీ ఇవాళ మొత్తం ఆయన ఎక్కడి దాకా పోయిండు, అక్కడ ఇటుపక్క అటుపక్క ఇరుపక్కల ముళ్ళ కంచి వేసిండండి. అశోక్ ఉద్యమకారుడు ఏది అశోక్ నగర్ లో రాహుల్ గాంధీని ఆహ్వానించి మరీ సన్మానం చేసి ఆయన 15 మంది పోలీసులు పడ్డారు. అద్దంకి దయాకర్ అధికారంలో ఉంటే ఆయన బట్టి పడలేదు పోలీసులు. ఇవాళ కాంగ్రెస్ ఒక మాట చెప్తారు, కాంగ్రెస్ కు మద్దతు చేసిన చాలా మంది, కాంగ్రెస్ కు మద్దతు చేసి చాలా మంది కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ఉస్మానియా విద్యార్థులను నిన్న వేధించి చంపిండ్రు. ఎక్కడికక్కడ కట్టుబడి చేసిండ్రు, ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టించారు. డాక్టర్ గారు మన హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్, వారు కూడా వెంకటరెడ్డి గారు కూడా. నేనేమంటున్నా, నేను అనుకోవాలి వరంగల్ మన యూనివర్సిటీలో ఉన్నా కానీ వరంగల్ లేకుండా మెదక్ జిల్లా మాది, ఆ యూనివర్సిటీ పరిధిలో వేరే కాలేజ్ లేదు, నాకు అందులో క్యాంపస్ లో రాలేదు సీటు. నేను ఏమంటున్నాను అంటే ఇవాళ మొత్తం చూడండి ఇక్కడి నుంచి అక్కడ దాకా పోలీసులు పెట్టుకొని పోయింది కదా. అసలు ఎందుకు పోయినట్టు? ఒక దేశానికి గెలిచిన కానీ ఎప్పుడు ధైర్యంగా పోయి 1000 కోట్ల నిజంగా ఎప్పుడైనా ఒక చిన్న చెప్తాను, అసలు నేను మండల బ్యాండ్ పనిచేసిన, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ పోతే నేనేం చేస్తాను, ఏదైనా ఆ ఇన్స్టిట్యూట్ సంబంధించిన మంచి చెడ్డ చూసే ప్రయత్నం చేస్తాను. అవసరమైతే ఒక నిధులు మంజూరు చేసే ప్రయత్నం చేస్తాను. ఏ పదవులు ఉండవు, నాకు ఏం లేదు పదవి. నేనేం చేస్తాను, కనీసం వేరే ప్రతినిధులను మాట్లాడన్నా వెంకటరెడ్డి గారు శివనాథ్ గారు కొంచెం మా సాయం చేయండి ఇన్స్టిట్యూషన్ కి అంటారు కదా. ఆయన సాక్షాత్ ముఖ్యమంత్రి పోయి రాజకీయ ప్రసంగం చేసి వచ్చిండు. నిజంగా చెప్పాలంటే ఒకసారి ముందర చూడండి, ముందర కూర్చున్న వాళ్ళందరూ ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ నాయకులు కాదు. ఒక్కరన్నా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారా, ఒక్కరన్నా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఉన్నారా? ముందర వస్తున్న చూడండి. అడిగి పోయి రాజకీయ నిరుద్యోగైన కోదండరామ్ గారికి పదవి ఇస్తాను పోయిండు. దాంట్లో కూడా 40,000 ఉద్యోగాలు త్వరలో ఇస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. నేను ఏమంటున్నా సార్, హామీ కాదు కదా, అట్లాంటివి నేను మొదటి నుంచి తీసుకురావాల్సి వస్తాయి. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి కదా, ఇప్పుడు 4 లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నాడు. 55,000 ఉద్యోగాలు ఇచ్చిండు. అన్ని కొలువులు సృష్టించాలన్న పరిస్థితులు లేవు. అది వేరే అంశం. మీరు ఏమంటున్నారంటే వాళ్ళ చాలా దుర్మార్గంగా డేరింగ్ ముఖ్యమంత్రి అనేది తప్పు. ముఖ్యమంత్రి అంటాడు ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాదు, ప్రపంచం దేశం అంతా ఎక్కడ ధైర్యంగా తిరగాలి. ఉస్మానియా యూనివర్సిటీ పోతే అది డేరింగ్ ముఖ్యమంత్రి అంటే నాకు అర్థం కాదు. పోనీ అది పోనీ మీ హెడ్డింగ్ పక్కన పెడదాం. 20 ఏళ్ళుగా పోలేదంటే చెప్తున్నా నేను ఒక ఉదాహరణ. ఇప్పుడు ఏమో మాట చెప్తున్నా, అక్కడ ఎందుకు పోవాలంటే వాళ్ళకు ఆ గతంలో పనులు చేసిన పనులకు, పూర్తయిన పనులకు శంకుస్థాపనలు కాదు ప్రారంభోత్సవాలు. నేను మాట దుర్మార్గమైన మాట వస్తుందని మాట వాడదలుచుకోలేదు. ఏ దొడ్లో ఈయన నాదే దూడ అంటే ఎప్పుడేం చెప్పలేదు. 58,000 ఉద్యోగాలలో 50,000 ఉద్యోగాలు గత ప్రభుత్వము దాచిపెట్టుకొని దుర్మార్గంగా, అది కూడా చెప్తున్నా, కూడా దాచిపెట్టుకొని అపార్ట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే లోపల దాన్ని దాచిపెట్టుకుని వచ్చే ఎన్నికలు వాడుకుందాం, రాజకీయంగా వాడుకుందాం అని వాళ్ళు మూత పెట్టుకుంటే ప్రజలు ముడిపిద్దంటూ మొత్తం మీద అధికారాన్ని పక్కన పెట్టింది. కొన్ని విషయాలు ఎట్లా వస్తున్నాయి అంటే ఇక్కడ జరిగింది చెప్తాను. వాళ్ళు దాచిపెట్టుకోవడం తప్పు, ఆ ఉద్యోగాలు ఇవ్వడం కరెక్ట్ అంటారు. తప్పండి. ఎందుకు కాదంటున్నానంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు శాశ్వతం కనుక దాని కంటిన్యూషన్ ఉంటుంది. ఉద్యోగాలు దాచిపెట్టుకుంటే దాగేటి కావు.
పూర్తి అయినాయి, పరీక్షలు అయిపోయినాయి, అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే కాడికి వచ్చినాక అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేది ఆపిండ్రు, అది తప్పు, వీళ్ళు ఇచ్చిండ్రు, చాలా కరెక్ట్ అంటున్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి ఏమైనా సాధించిండ్రా, రాజకీయ ప్రసంగం చేసిండ్రు. ఒక ఈ మాటలను 20 నెలల కింద పడిపోయిన ప్రభుత్వాన్ని విమర్శించడం, కేసీఆర్ దిగ్గడానికి ఆడికి పోవాల్సిన అవసరం లేదు. ఇంకో మాట చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా చాలా అభిమానం ఉంది, ఆయన మీద ప్రేమ ఉంది, కానీ ఈ పోయే క్రమంలో స్కూల్ ఫంక్షన్ లా ఇదే మాట మాట్లాడతారు, కాలేజ్ ఫంక్షన్ ఇదే మాట్లాడతారు, యూనివర్సిటీ కూడా ఇదే మాట. ఆవు కథ అంటున్నా, ఏమైనా ఆవు కథ చెప్పడమేనా? 20 నెలల తర్వాత గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వర్షం కూడా తెలుసుకుందాం అంటే క్లియర్ కట్ గా ముగిస్తాను. నేను గత ప్రభుత్వం అవకాశం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్లు పాత ప్రభుత్వం తిట్టుకుంటే కూర్చొని సమైక్య పాలన తిట్టింది ఆయన కూడా, కాదంటలేదు. కానీ 20 నెలల తర్వాత కూడా ఇంకా సింహాలు, పులులు, ఏనుగులు ఏం మాట్లాడండి నాకు అర్థం కాదు. మీరు ఏం చేస్తారో చెప్పండి. నేను ఇంకోటి చెప్తున్నా, డిసెంబర్ లో వస్తాను, ఒక్క పోలీసు లేకుండా వస్తాను అంటారు. డిసెంబర్ దాకా ఎందుకు అవుతారు? రేపు రాదు, రేపు అందరిని విడిచిపెట్టండి. నేను ఆయన మీద దాడి చేయమని కోరలేండి, అందరిని విడిచిపెట్టండి. రేపు పొద్దున యూనివర్సిటీ పిల్లలు ఒక మాట చెప్తారు, గాంధీ మహాత్ములు మంచి మాట ఏమనంటే, యువత విద్యార్థులు ఆవేశపడదు, వాళ్ళ ఆవేశము చూసుకొని ప్రజలను మోసం మన రాజకీయ పార్టీ మోసం చేస్తుంటాయి కనుక వాళ్ళ ఆవేశం కట్టలు తెలుసుకుంటే ఆపలేదు కనుక తొందరగా మోసపోయే వాళ్ళే తొందరగా తిరగబడే వాళ్ళే. ఇవాళ ఎటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కేసీఆర్ ఇట్లా ప్రవర్తిస్తాడు, రేపు మనకు వెంకటరెడ్డి గారు, శివలాల్ గారు, నేను, మీరు ముఖ్యమంత్రి ప్రవర్తిస్తారు. వాళ్ళ కడుపు పడుతూ ఉద్యోగాలు ఇస్తామన్నారు, మోసం చేసింది కడుపు పడుతుంది. ఎవరు వస్తే వాళ్ళకి తప్పనిసరిగా ఎదుర్కొంటారు, ఖచ్చితంగా ఎదుర్కొంటారు. అందుకనే మీరు పోలీసు బలగంతో పోయి డిసెంబర్ లో ఏదో వస్తాడు, 1000 కోట్లు అనేది డిసెంబర్ ఇచ్చుడు కాదు, ఇప్పుడు 100 కోట్లు ఇవ్వండి. ఇవాళ చాలా మనకు స్కాలర్షిప్స్ మంజూరు చేయండి. పథకం ప్రారంభించండి. నేను స్పష్టంగా చెప్తున్నా, వారికి వ్యతిరేకం కాదు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పిల్లల మనోభావాలను ప్రతిబింబించడానికి మాత్రం నేను ఆవేశంగా మాట్లాడతాను. నేను ఒకసారి కాంగ్రెస్ పార్టీకి వెళ్తాను. శివలాల్ గారు నమస్తే. చెప్పండి రాజశేఖర్ గారు. అంటే మీరే చెప్పాలి చాలా క్లియర్గా. రామ్మోహన్ రావు గారు మేము పెట్టినటువంటి హెడ్డింగ్కి సంబంధించి, మాట్లాడుతున్నటువంటి భాషకు సంబంధించి, ఆ ప్రాంతంలో రాజకీయాలు మాట్లాడినటువంటి సందర్భాలు ప్రస్తావించారు. అసలు అక్కడికి వెళ్ళి ఓయూకి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, అసలు ఏం సాధించారు, అసలు ఆయన మాట్లాడేటువంటి ప్రసంగంలో రాజకీయాలు ఉన్నాయి తప్ప ఎక్కడ ఉద్యోగాల కొలువు ఇచ్చారా, ఇలాంటి చాలా ప్రశ్నలు వినే ఉన్నారు. దానికి ఏం చెప్తారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఈరోజు అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు కొంచెం ఫైరింగ్ గా మాట్లాడడం జరిగింది. రెండోది యువకుల ఆవేశంని మైండ్ లో పెట్టుకొని మాట్లాడిండు. నేను దాన్ని ఆయన మాట్లాడింది ఏదో తప్పుగా ముఖ్యమంత్రి మీదుగా ఏదో వ్యతిరేకంగా మాట్లాడిందని నేనైతే అనుకుంటలేదు. కానీ ఒక్కటి ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీ అంటే నేటి యువత రేపటి భవత అనే రకంగా రాజశేఖర్ గారు వాయిస్ రీసౌండ్ వస్తుంది ఏంటి? ఒకసారి కంటిన్యూ చేయండి. రైట్, ఓకే. అదేమంటుంటే రెక్టిఫై చేయండి పీసీఆర్. అయితే ఈ రోజు నిజంగా కూడా మీరు పెట్టిన హెడ్డింగ్ కు మీరు నమ్మండి నమ్మకపోండి, నిన్న ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడిండో ఇమీడియట్ గా నేను ఆయన ఏదైతే ప్రసంగం కింద ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు, వాస్తవం కాదంటలేదు. కానీ ఇచ్చిన మాటను తూచా తప్పకుండా పాటించండి. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ